హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదండి, స్విచ్ బోర్డ్ అంతా ఎలా నల్లగా ఉండిపోయిందో చూసారు కదా. ఈ జిడ్డు అనేది వదలడం చాలా కష్టం. అయితే మనం చాలా సింపుల్గా మనం ఒక చిన్న చిట్కాతో వదలగొట్టుకోవచ్చండి. అయితే నేను ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడేవి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఉపయోగపడవు అని చెప్పేసి పక్కకు పడేసి వేస్ట్ అనేటివి కూడా ఎలా ఉపయోగించుకోవాలనే విషయమే నేను ఎప్పుడు చెప్తాను. అలాగే ఈరోజు కూడా మనకి ఎక్స్పైర్ అయిపోయిన వ్యాజిలిన్ కానీ ఏమైనా ఉంటాయి కదండి, అవి వేస్ట్గా పక్కకు పడేయకుండా ఇదిగోండి ఈ విధంగా కొద్దిగంత కాటన్కి కొద్దిగంత వ్యాజిలిన్ వేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొద్దిగంత వ్యాజిలిన్ వేసుకున్నాక కాటన్కి ఆ దూది ఉంటే దూది, లేదంటే ఏదైనా క్లాత్ ఉన్నా క్లాత్కైనా పర్లేదు తీసుకొచ్చి. చూసారు కదా, స్విచ్ బోర్డులు ఎన్నాళ్ళ నుంచో వదిలేసినట్టు ఎలా అంటే అలా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్విచ్ బోర్డులు చూడండి చాలా తెల్లగా ఉంటాయి. వ్యాజిలిన్ అదే పాడైపోయిన వ్యాజిలిన్ అని పక్కకు పడేసామనుకోండి వేస్టే కదండి. ఇలా ఉపయోగించుకుంటే వ్యాజిలిన్ కూడా ఉపయోగపడుతుంది కదండి, వేస్ట్ అని పక్కకు పడేయకుండా. అలాగే ఇది వరకు కూడా చాలా వీడియోల్లో చెప్పాను కదండి, వేస్ట్ అని, ఎక్స్పైర్ అయిపోయిందని, డేట్ అయిపోయినవి వాడకూడదని చెప్పేసి మనం పక్కకు పడేస్తాం. ఆ విధంగా పడేయకుండా ఎలా ఉపయోగించుకోవాలో మీకు చాలా వీడియోల్లో చెప్పే ఉంటాను. అలాగే ఇది కూడాను ఒకటండి. ఇదిగోండి ఎంతో చక్కగా అయిపోతుందో చూసారు కదా. ఇదే విధంగా మీరు కూడా మీ ఇంట్లో స్విచ్ బోర్డులు అనేటివి ఈ విధంగా ఉన్నట్లయితే చక్కగా క్లీన్ చేసుకోండి. అంతేకాకుండా ఒకవేళ వ్యాజిలిన్ లేకుంటే ఉంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకొక విషయం కూడా ఉందండి, ఇంకో చిట్కా కూడా ఉంది. వాటితో కూడా చాలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో ఉండి వేస్ట్గా పడేసే వస్తువే అండి. దాని నుండి కూడా మనం ఎంతో చక్కగా స్విచ్ బోర్డులో కానీ ఏవైనా సరే క్లీన్ చేసుకోవచ్చు అండి. అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా వదిలేస్తుందో. రియల్గా మీ కళ్ళెదురుగానే నేను చేసి చూపిస్తున్నాను కదా. చూడండి ఎంత చక్కగా నీట్గా స్విచ్ బోర్డ్ అనేది. నేను గట్టిగా బలం కూడా ఉపయోగించట్లేదు. చూడండి, ఒక చేతిలో ఫోన్ ఉంది, ఒక చేతితో రుద్దడం అనేది చాలా కష్టం. బలం కూడా ఉపయోగించట్లే, చాలా సింపుల్గా చేస్తుంటే ఎంతో నీట్గా క్లీన్గా అయిపోతుంది. చూసారా, క్లాత్ దూది కూడాను ఎంత మురికి వచ్చేసిందో. ఇప్పుడు దీనిని ఒక క్లాత్ పట్టుకొని చక్కగా క్లీన్ చేసేసుకుంటే క్లీన్ అయిపోతుందండి. ఇదే విధంగా మీరు కూడాను మీ ఇంట్లో ఒకసారి స్విచ్ బోర్డులు ఇలా ఉంటే క్లీన్ చేయండి, చాలా చక్కగా అయిపోతుంది. మీ పిల్లలకు అప్పచెప్పినా సరే చాలా ఇష్టంగా చేస్తారు. మీకు కూడా కొంచెం శ్రమ అనేది తగ్గుతుంది. ఇకపోతే ఇంకొక చిట్కా ద్వారా కూడా మనం స్విచ్ బోర్డులు అనేటివి చాలా చక్కగా చేసుకోవచ్చు అన్నాను కదండి. అది ఏంటనేది ఇప్పుడు చెప్తున్నానండి. మనము ఉల్లిపాయలు కోసేటప్పుడు మూడికిని అనేది తీసి పక్కకు పడేస్తూ ఉంటాం కదండి. ఇగోండి ఇలా చేసుకున్నట్లయితే ఇంకోసారి వ్యాజిలిన్ లేకపోయినా సరే చక్కగా తడిబట్ట పెడితే చాలు క్లీన్గా వచ్చేస్తుంది. మనం ఈ విధంగా క్లీన్ చేసినట్లయితే ఇలా మూడికలను పక్కకు పడేయకుండా ఇగోండి ఈ మూడికలకి ఇలా చిన్న గంటులు పెట్టాలి. ఎందుకు గంటలు అంటే వీటిలో రసం అనేది ఉంటుంది కదండి, ఆ రసం బయటకు వచ్చేటట్టుగా గంటలు పెట్టి వీటితో కూడా ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి. క్లీన్ చేస్తే వీటికి ఉన్న రసం వాటికి అంటుతుంది కదండి. ఒకవేళ మురికి పట్టదు, తొందరగా మురికి పట్టినా సరే మనం చాలా ఈజీగా మామూలు క్లాత్తో తుడుచుకున్నా సరే వచ్చేస్తుందండి. అందుకని చెప్పి దీంతో కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. ఈ చిట్కాలు మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మా చిట్కా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మురికిలా ఉండేది మొత్తం వదిలేసింది. ఇదే